హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డికోడింగ్ ఫ్యాక్ట్స్. మనం ఇప్పుడు ఈ వీడియోలో శ్రీరాముడి గొప్పతనం గురించి తెలుసుకుందాం. మాయలు మంత్రాలు చూపించలేదు, విశ్వరూపం ప్రకటించలేదు. జీవితంలో ఎన్నో కష్టాలు, జరగరాని సంఘటనలు. చిన్న వయసులోనే పినతల్లి స్వార్థానికి తండ్రిని పోగొట్టుకున్నాడు. పట్టాభిషేక ముహూర్తానికి అడవుల బాట పట్టాడు. తోడుగా ఊరటగా నిలుస్తుందనుకున్న భార్యకు దూరమయ్యాడు. కారడవుల్లో కన్నీళ్లతో వెతికాడు. అంతులేని దుఃఖాన్ని గుండెల్లో మోస్తూనే రాక్షస వధ చేశాడు. అందరిలాగే ఉద్వేగాలు, ఆలోచనలు, ఆవేదనలు అనుభవించాడు. లోకమంతా తనను దేవుడని కీర్తిస్తున్నా తాను మాత్రం నిస్పష్టంగా అహం ఏమాత్రం చూపించలేదు. ఆయన ధర్మాన్ని సంపూర్ణంగా ఆచరించాడు. ధర్మానికి రూపాన్నిస్తే రాముడి రూపం వస్తుందన్నంత పవిత్రంగా జీవించాడు. చేతికి అందివచ్చిన సింహాసనం దక్కకపోయినా స్వయంగా భరతుడే వచ్చి రాజ్యానికి రమ్మని అడిగిన, ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన సీతను రావణుడు అపహరించిన సందర్భం ఏదైనా కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే రామయ్య ధర్మమూర్తి అయ్యాడు. లోకానికి ఒకే ఒక్కడుగా నిలిచాడు. శాస్త్రధర్మం. తండ్రి మాట కోసం వనవాసానికి సీత లక్ష్మణులతో కలిసి బయలుదేరాడు. అయోధ్యలో పుత్రయోగ దుఃఖంతో దశరథుడు మరణించాడు. భరతుడు వచ్చి దశరథుడికి అంత్యక్రియలు పూర్తి చేశాడు. అన్నను వెతుక్కుంటూ అరణ్యానికి వెళ్లి తండ్రి మరణ వార్త తెలియజేశాడు. దీంతో శ్రీరాముడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పెద్ద కుమారుడినైనా తండ్రికి అంత్యక్రియలు చేయలేకపోయానని బాధపడ్డాడు. అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి అంత్యక్రియలు చేసి పిండితో పిండాలు చేసి దర్భల మీద ఉంచబోయాడు. ఇంతలో బంగారు కంకణాలు ధరించిన ఓ హస్తం రాముడి ముందుకు వచ్చింది. తాను దశరథుడినని పిండం తన చేతిలో పెట్టమని వాణి వినిపించింది. కానీ రాముడు ఇందుకు ఒప్పుకోలేదు. శాస్త్ర ప్రమాణాలు అనుసరించి దర్భల మీదే పిండాలు ఉంచుతాడు. నిజంగా నీవు దశరథుడివే అయితే దర్భల మీద ఉంచిన పిండాలు స్వీకరించు, నేను మాత్రం శాస్త్ర ప్రమాణాన్ని పాటిస్తానని నిక్కచ్చిగా చెప్పాడు. తండ్రి వియోగ దుఃఖంలో ఉన్న సమయంలో కూడా శాస్త్ర ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించిన ఆదర్శమూర్తి శ్రీరామచంద్రుడు ఒక్కడే. స్నేహధర్మం. మాయలేడి కారణంగా సీతమ్మను వదిలి పర్ణశాలను దాటి చాలా దూరం వస్తారు రామలక్ష్మణులు. ఇదే అదనుగా భావించిన రావణుడు మారువేషంలో వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. ఇదంతా గమనించిన జటాయువు రావణుడిని అడ్డగిస్తాడు. విశాలమైన తన రెక్కలే ఆయుధంగా చేసుకొని రావణుడిని ముప్పతిప్పలు పెడతాడు. సహనం నశించిన రావణాసురుడు జటాయువు రెక్కలు నరికేస్తాడు. రెక్కలు తెగిన ఆ పక్షిరాజు నేల కూలుతాడు. కొన్నాళ్లకు సీతాన్వేషణ చేస్తూ అటుగా వచ్చిన రాముడికి జరిగిన వృత్తాంతం పూర్తిగా చెప్పి రాముడి చేతిలోనే ప్రాణం వీడుస్తాడు. తనకు క్షేమం కలిగించటానికి ప్రాణాలకు తెగించిన జటాయువును ఆప్తమిత్రుడుగా స్వీకరించి అతడికి అంత్యక్రియలు స్వయంగా నిర్వహిస్తాడు రామయ్య. తాను క్షత్రియుడు, చేస్తున్నది వనవాసం, మరణించింది పక్షి. అయినప్పటికీ జటాయువుకు తాను స్వయంగా అంత్యక్రియలు చేసి స్నేహధర్మానికి అసలైన అర్థాన్ని ఆచరాత్మకంగా ప్రకటించాడు ఆ మహానీయుడు. యుద్ధ ధర్మం. వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చేరబట్టాడు. తండ్రిలాగా కాపాడాల్సిన తమ్ముడి భార్యను కామంతో వాలి కోరుకున్నాడు. అంతేకాదు, వాలి వనచరుడు. క్రూరత్వం కలిగిన వనచరులను వేటాడడం క్షత్రియ ధర్మం. అంతేకాదు, ఎదుటి వారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది. దాన్ని ధరించిన సమయంలో వాలి ఎదుట ఎవ్వరు నిలిచినా వారి శక్తి క్షీణిస్తుంది. కాబట్టి రాముడు చెట్టుచాటున దాగి వాలిపై బాణాన్ని ప్రయోగించాడు. ఇది యుద్ధ ధర్మం. వాలి వధఘట్టంలో రాముడు క్షత్రియ యుద్ధ ధర్మాలను పాటించాడు. రావణ సంహారం తర్వాత విభీషణుడు రాముని వద్దకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్నగారి పార్థివ దేహాన్ని ఇమ్మని అడుగుతాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు, విభీషణ, శత్రుత్వం ఎంతటిదైనా అది చావుతో ముగుస్తుంది. సంధి కుదరకపోవడం వల్ల యుద్ధం చేయాల్సి వచ్చింది. మీ అన్నగారికి ఆచార విధి ప్రకారం అంత్యక్రియలు జరిపించు. ఇక నుంచి ఈయన నీకు మాత్రమే కాదు, నాకు అన్నగారే అంటాడు. ఇది రాముడి ధర్మవర్తన. దయాధర్మం. సీతను రాముడికి అప్పగించమని హితబోధ చేసిన విభీషణుడికి రాజ్య బహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. సముద్ర తీరంలో అపారమైన వానర సేనతో ఉన్న శ్రీరామచంద్రుడి పాదాలను ఆశ్రయిస్తాడు విభీషణుడు. మరో ఆలోచన లేకుండా విభీషణుడికి అభయమిస్తాడు శ్రీరామచంద్రుడు. అంతేకాదు, రావణుడిని చంపి విభీషణుడిని లంక రాజ్యానికి రాజును చేస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. కానీ సుగ్రీవుడికి ఇదంతా ఇష్టం లేదు. ఏకాంతంలో ఉన్న శ్రీరామచంద్రుడి దగ్గరికి వెళ్ళి
విభీషణుడిని నమ్మవద్దని చెబుతాడు. అతడు రావణాసురుడి దూత అంటూ హెచ్చరిస్తాడు. అంతా విన్న శ్రీరాముడు విభీషణుడే కాదు, చివరకు రావణుడే తనను ఆశ్రయించిన అతడికి కూడా అభయమిస్తానంటాడు. ఆశ్రయించిన ప్రాణాలకు రక్షణ కల్పించటం క్షత్రియ ధర్మం, దయాధర్మం. వనవాసంలో ఉన్న, చివరకు యుద్ధభూమిలో ఉన్న దయాధర్మాన్ని రామయ్య విడిచిపెట్టలేదు. మనుష్య ధర్మం. రామ రావణ సంగ్రామం ముగుస్తుంది. రావణుడు నేలకు ఒరుగుతాడు. ముల్లోకాలు ఎంతో ఆనందిస్తాయి. వానరసేన చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఇంతలో బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవుతారు. రాముడిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా స్తుతిస్తారు. నీది విష్ణు అంశ, వాస్తవానికి నువ్వు నిరాకారుడివి అయినా సాకారుడిగా ఉన్నావు. సృష్టి స్థితిలయలు నీవే నిర్వహిస్తావు అంటూ శ్రీరాముడికి దైవత్వాన్ని ఆపాదిస్తారు. బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి చెప్పిన రాముడు తాను దైవాన్నని చెప్పుకోలేదు, తనకు దైవత్వాన్ని ఆపాదించుకోలేదు. ఆత్మానాం మానుషం మన్యే దశరథాత్మజ అంటూ తాను కేవలం దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే, సాధారణ వ్యక్తిని మాత్రమే అంటాడు. ఇది రామయ్య పాటించిన మనుష్య ధర్మం. శ్రీరాముడు ఎక్కడ మాయలు మంత్రాలు ప్రకటించలేదు, తాను దైవాన్నని చెప్పుకోలేదు. సాధారణ పౌరుడిలాగే రాజ్య భోగాలతో పాటు సుఖదుఖాలను అనుభవించాడు. మనుష్య ధర్మాన్ని పరిపూర్ణంగా పాటించిన అవతారమూర్తి శ్రీరాముడు. సోదర ధర్మం. రావణ వధ జరిగింది. లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావాల్సిందిగా విభీషణుడికి వర్తమానం పంపింది. విశ్రాంతిగా కూర్చున్నాడు రామయ్య. దూరంగా ఓ స్త్రీమూర్తి వడివడిగా అడుగులు వేసుకుంటూ తన వైపే వస్తోంది. ఆమె ఎవరై ఉంటుందని ఆలోచిస్తుండగానే ఆమె ఎదురుగా వచ్చి నిలుచుంది. అప్పుడు శ్రీరాముడు, అమ్మా నీవెవరు, ఎందుకిలా వచ్చావు? రక్తసిక్తమైన రణభూమిని చూస్తుంటే నీకు భయంగా అనిపించటం లేదా? నా వల్ల ఏదైనా సాయం కావాలా అంటూ శ్రీరాముడు ఎంతో వినమ్రంగా ఆమెను అడిగాడు. అందుకామె సమాధానమిస్తూ, రామచంద్రమూర్తి, నన్ను మండోదరి అంటారు. నీ చేతిలో మరణించిన రావణాసురుడి భార్యను. రామ, నీవు ధర్మమూర్తివని, ఏకపత్నీవ్రతుడివని, సీతను తప్ప మరే ఇతర స్త్రీ పేరు కూడా తలచవని విన్నాను. నా భర్త అనేక మంది స్త్రీలను చెరపట్టాడు. నీ వంటి ఉత్తమ గుణసంపన్నుడైన యోధుడిని చూడాలనే కుతూహలంతో వచ్చాను. పరస్త్రీని చూడగానే వినమ్రంగా ఉన్నప్పుడే నీ ఔన్నత్యం అర్థమైంది. రామ, ధన్యురాలను, ఇక సెలవు అంటూ నిష్క్రమించింది. ఇది పరస్త్రీలపై రామయ్య చూపించే సోదరాధర్మం. పవిత్ర జీవితం కోసం, ముక్తి కోసం సాధన చేసే యోగులు శ్రీరాముడిలా జీవించాలని అనుకుంటారు. చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా మార్చొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. నిరీక్షించాలి. కాలపరీక్షను ఎదుర్కోవడం వివేకవంతుల లక్షణం. శ్రీరాముడు అదే చేశాడు. ఎప్పుడూ ప్రణాళికబద్ధంగానే జీవితం నడుస్తుందని భావించలేం. మన ప్రమేయం లేకుండా చికాకులు కలుగుతాయి. వాటికి కుంగిపోతే జీవితం గతి తప్పుతుంది. గుచ్చుకున్న ముళ్ళును నెమ్మదిగా తొలగించి ముందుకెళ్ళాలి. అలా చేయగలిగితే అద్భుతమైన అనుభూతి మిగులుతుంది. ఏ విషయాన్నైనా సక్రమంగా నిర్వహించే సామర్థ్యం పెరుగుతుంది. శ్రీరాముడిని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఆరాధన కోసం కాదు, మన జీవితాలను మనమే ఉద్ధరించుకోవాలన్నది అందులో ఉన్న పరమార్థం. త్యాగం, ధర్మం, దయ, పరాక్రమం శ్రీరాముడిలో ఉన్న గొప్ప లక్షణాలు. వీటిని పెంపొందించుకోవాలని చెప్పేదే రామాయణం. జై శ్రీరామ్.